అంటే ఎంతో చక్కగా పనిచేసి వృత్తిపరంగా మన అందరినీ కూడా సుఖపెడుతున్నారు నక్కపల్లి శామిల్ గారు. డిపార్ట్మెంట్ వారు రావాల్సిందిగా కోరుతున్నాను. All the audience are requested to give a big round of applause. ఇప్పుడు మనకు పవర్ కట్ లేకుండా ప్రశాంతంగా ఎండల్లో ఉండగలుగుతున్నాం అంటే వీళ్ళ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ టిఫిన్స్కి వెళ్ళిన తర్వాత మీ స్లైడ్ మీకు స్టేజ్ మీద వేస్తామండి, మీరు విడిగా కూడా మళ్ళీ ఫోటో తీసుకోవచ్చు. ఏ ప్రోగ్రామ్ అయినా శ్రీమతి ఓ లక్ష్మి గారు స్టాఫ్ నర్స్ అండి, గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ రాజమహేంద్రవరం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు ఓదూరి లక్ష్మి, మాది ప్రాపర్ ప్లేస్ కొవ్వూరు. నేను ప్రజెంట్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. నా టోటల్ గవర్నమెంట్ సర్వీస్ 23 years. మా ఫాదర్ రిటైర్డ్ లెక్చరర్. మేము ముగ్గురం సిస్టర్స్, మేము ముగ్గురం కూడా గవర్నమెంట్ సర్వీసెస్ చేస్తున్నాము. ఒక సిస్టర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇద్దరు సెకండ్ సిస్టర్ ఆల్సో మెడికల్ డిపార్ట్మెంట్, నేను కూడా మెడికల్ డిపార్ట్మెంట్. మా ఫాదరు ఆడపిల్లలైనా సరే మమ్మల్ని చదివించి ఈ విధంగా ఉద్యోగాలు చేసినందుకు ముందుకు మా తల్లిదండ్రులకు మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాము. నెక్స్ట్, ఆఫ్టర్ మ్యారేజ్ మై హస్బెండ్ సెంట్రల్ ప్రెసిడెంట్ రాజమండ్రి హెడ్ వార్డర్ కే లోకేశ్వరరావు గారు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు. తర్వాత ఆయన ప్రోత్సాహంతో నేను ఈ జాబ్ని లైఫ్ని కూడా కంటిన్యూషన్తో సపోర్ట్ తోటి మేము కంటిన్యూషన్ చేయగలుగుతున్నాము. మా బాబు ఇప్పుడు ఎన్ఐటి వరంగల్లో 3rd year ఈసీ చదువుతున్నాడు. ఇప్పుడు మాకు ఒక బాబు. ప్రజెంట్ ఈ విధంగా సర్వీసెస్ని గుర్తించి రాజమండ్రి క్లబ్, రివర్ క్లబ్ వాళ్ళు మమ్మ సర్వీస్ని గుర్తించి ఈ విధంగా మమ్మల్ని సన్మానించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ అవార్డు తీసుకున్న తర్వాత మా సర్వీసెస్ ఇంకా పెంచుకోవాలని బాధ్యత పెరిగింది. ఇంకాను ఈ సర్వీసెస్ని ఇంకా డెవలప్ చేసుకుని ఇంకా చాలా కాన్ఫిడెన్స్గా ఇంకా డెవలప్మెంట్ చేసినాకని చేయడానికి ట్రై చేయడానికే చూస్తాము, కానీ ఇంతకన్నా ఆనందంగా చెప్పుకోవాలి అనుకుంటున్నాను. ఈ విధంగా సన్మానించినందుకు ప్రతి ఒక్కరికి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాతో పాటు అవార్డు తీసుకున్న వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఇందిరా గాంధీ గారు టు కైండ్లీ గివ్ యువర్ ఫీడ్బ్యాక్. Madam is assistant school assistant in English teacher in the educational department. Good evening, everyone. Good evening, everyone. Good evening. Please, good evening, everyone. Good evening. Very good. So, first of all, I would like to congratulate all Rotarians for making this function great, successful. యాజ్ ఏ టీచర్ మీకు మేము ఫస్ట్ డిసిప్లినే చూస్తాం. టీచర్స్ 100 out of 100 ఏ గ్రేడ్. ద వే యూ ఇన్వైట్, ద వే యూ ఆనర్, వెల్కమ్ చేయడం, ఇన్వైట్ చేయడం, ఒక్కొక్కరిని రిసీవ్ చేసుకోవడం, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో
మనసు నిండిపోయింది, మాటలు రావడం అని చెప్పచ్చు. చాలా బాగా కండక్ట్ చేశారు. అంటే నా 26 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మేబీ అంటే అవార్డ్స్ చాలా వచ్చాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కదా, టీచర్స్ డే అవుతుంది, ఆనర్ చేస్తారు, ఇది కామన్. మీ రొటేరియన్స్ ద్వారా నేను తీసుకున్న ఒక అవార్డు, మీరు అన్నారు కదా ఇంటర్నేషనల్ అని, ఇది నిజంగా ఇంటర్నేషనల్ అవార్డు లాగే అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ డయాస్ మీద ఉన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది. అండ్ ఈ డయాస్ని విత్ యూ పర్మిషన్, నాకు 2 minutes అన్నారు, ఒక్క 1 more minute ఇవ్వండి ప్లీజ్. నేను ఒక ఫ్రీడమ్ ఫైటర్ డాటర్ని, మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్. ఆయన దేశభక్తి అంతా కూడా జవహర్లాల్ నెహ్రూ అని అన్నయ్యకి, బాబు రాజేంద్ర ప్రసాద్, ఇందిరాగాంధీ అని మా పేరుల్లో చూపించారు. అండ్ అమ్మ వాళ్ళ ఫాదర్ మదర్ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్. మా మదర్ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, మా గ్రాండ్ ఫాదరు ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఝాన్సీ జైల్లో ఉన్నప్పుడు అమ్మాయి పుడితే ఝాన్సీ లక్ష్మీబాయి పెడతానన్నారట. సో ఆ విధంగా అమ్మ కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్ డాటర్, ఫ్రీడమ్ ఫైటర్ వైఫ్. మాలో ఆ దేశభక్తి ఉంది అంటే మా నాన్నగారు పెట్టిన పేర్లే మాకు ఒక బిగ్ పుషింగ్ అనమాట. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ డయాస్ నాకు చాలా ఎక్సలెంట్గా ఉంది. నేను మీకు చిన్న అవేర్నెస్, చిన్న నాలెడ్జ్ ఇవ్వడానికి ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. టీచర్స్ కదా, ఎక్కడ వీలైతే అక్కడ మేము అందరికీ ఇది చెప్పేయాలి అనుకుంటూ ఉంటాం. నేను ఉప్పాడకు వెళ్ళి ఒక 8 years బ్యాక్ ఉప్పాడ వెళ్ళినప్పుడు నేను ఒక సముద్రానికి ఒక 5 అడుగుల దూరంలో ఉన్న స్కూల్లో నేను వర్క్ చేశాను 8 years. మా పిల్లలందరూ ఫిషర్మ్యాన్ పిల్లలే. సముద్రం పక్కనే ఉన్న చిన్న చిన్న గుడిసెల్లో ఉంటారు. వాళ్ళ చేతిలో 5th వరకు చదువుతారు, హై స్కూల్కి వెళ్తారు. బోర్ కొట్టిందా, నవేడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో తెలుసు, నెట్ ఎలా ఉందో తెలుసు. వాళ్ళకి రెడీగా ఒక కెరియర్ బిల్డింగ్, ఎలా చదవాలి, ఈ కాంపిటీషన్ అని తెలియదు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందా వెంటనే బోట్ వేసుకుంటారు. ఫిషింగ్ అనేది వాళ్ళ కెరియర్ అయిపోతుంది. ఎంత బాగా చదివే పిల్లాడైనా కూడా డైవర్ట్ అవుతాడు. ఎంత చదివినా ఉద్యోగాలు ఏమున్నాయి మేడం అంటూ ఉంటారు. అండ్ పిల్లలు కూడా చాలా ఎర్లీ ఏజ్లోనే మ్యారేజ్ చేస్తారు. మనకున్న కల్చర్ ప్రకారం అందరూ ఏమనుకుంటాం, ఇప్పుడు జరుగుతున్న ట్రెండే అది కదా, 10th అవగానే గెట్ టుగెదర్ అని అందరూ హై స్కూల్కి వెళ్తారు. 10th క్లాస్ పిల్లలు టీచర్స్ని తలుచుకుంటారు, ఫొటోస్ తీసుకుంటారు. ఒక్కళ్ళైనా మీకు వాళ్ళు దిద్దిచ్చిన ఫస్ట్ క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళరు, మీకు 5th క్లాస్ వరకు చెప్పిన టీచర్స్ని గుర్తుంచుకోరు. సో వాళ్ళ మనసుల్లో 5th క్లాస్ చెప్పే టీచర్ ఉండాలంటే ఏం చేయాలి, వాళ్ళ కెరియర్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలని నేను ఉప్పాడ వెళ్ళిన తర్వాత ఆలోచించాను. బాగా చదివే పిల్లలు కూడా డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ బ్రేక్ రాకూడదు అంటే ఒక చాలా మంచి సోర్స్ కనిపించింది నాకు. ఐఐటి అంటాం కదా, ఐఐటి అంటే నారాయణ, ఆదిత్య, చైతన్య, ఇవే కదా మనకు గుర్తొస్తాయి. ఐఐటి అంటే నవోదయ కూడా. ఈరోజు మనం మన పిల్లల్ని ఐఐటి చదివించాలంటే 6th, 7th, 9th ఫౌండేషన్స్ కోర్సెస్ వచ్చేసాయి కదా, 6th to 10th మినిమం 5 to 6 lakhs ఇన్వెస్ట్ చేస్తాం ఒక ఆర్డినరీ స్కూల్లో. అండ్ ఇంటర్మీడియట్ దట్ 4 to 5 lakhs. సో ఒక ఐఐటి స్టూడెంట్ని చదివించాలంటే కోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ దెన్ 10 to 15 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. బట్ ఫైనల్గా అష్యూరెన్స్ లేదు, వస్తే సీట్ వచ్చినట్టు, అండ్ విత్ లాట్ ఆఫ్ ప్రెషర్, స్ట్రెస్. బట్ వీటన్నిటికీ దూరంగా మనకి ఒక ఛాన్స్ ఉంది, గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. ఈ డయాస్ నేను దానికే ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే రొటేరియన్స్ చేసింది చాలా బెస్ట్, ఆల్ డిపార్ట్మెంట్స్ని తీసుకొచ్చారు. సో నేను చెప్పే వర్డ్ అన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్తుందనే ఆశ నాకు. ఏంటంటే 5th standard స్టూడెంట్కి చాలామందికి తెలీదు, నవోదయ అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ ఉంది. మన ఆల్ ఇండియా లెవెల్లో 630 వరకు నవోదయ స్కూల్స్ ఉన్నాయి. సో 5th standardలో మనం కానీ ఆ కిడ్ని ప్రిపేర్ చేసామంటే వాడు నవోదయాల్లోకి ఎంటర్ అయ్యాడంటే అప్ టు ఇంటర్మీడియట్ 7 సంవత్సరాలు వాడు వితౌట్ బ్రేక్ డ్రాప్ అవుట్ అవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ తింటూ హ్యాపీగా ఏ విధమైన డైవర్షన్స్, డిస్ట్రాక్షన్స్ లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకుండా ఆరాంగా చదువుతాడు. అండ్ ఎవ్రీ మంత్ వాడికి ఫస్ట్ అయ్యేటప్పటికి టూత్పేస్ట్, టూత్ బ్రష్, సోప్స్, డిటర్జెంట్, కోకోనట్ ఆయిల్ సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. సో నో పేరెంట్ ఈజ్ ఇన్వెస్టింగ్ సింగిల్ NP ఫర్ దర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. అది మీరు తెలుసుకోవాలి. అండ్ వన్ మోర్ గోల్డెన్ థింగ్, ఇది చాలా మందికి తెలీదు. ఏంటంటే మామూలుగా ఏమంటాం, పిల్లలు కెరియర్ డెవలప్ అవ్వాలి, చదవాలి, వాడు బాగుండాలంటే ఐఐటి, ఇంజనీరింగ్ లేదా మెడిసిన్, ఇదే. దీనికి ఏంటి రకరకాల కార్పొరేట్ స్కూల్స్, బట్ నాట్ ఎట్ ఆల్. ఇవి కూడా ఉన్నాయి, ఈ విషయం చాలామందికి తెలియదు. ఏంటంటే 10th standardలో కానీ మన కిడ్, నేను నవోదయకి పంపించిన స్టూడెంట్ టాప్ 2 ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంటే ఆల్ ఓవర్ ఇండియా
600 నవోదయాస్ నుంచి బెస్ట్ 2 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. దీక్ష అని పూణేలో ఉంది. సో ది బెస్ట్ ఫ్యాకల్టీ అక్కడికి వచ్చి వాళ్ళకి ఇంటర్మీడియట్ చెప్తో ఐఐటి కోచింగ్ ఇస్తారు. 60% ఆఫ్ ద స్టూడెంట్స్ నవోదయ స్టూడెంట్స్ ఐఐటీస్లో ఉంటారు. ఏ పేరెంట్ సింగిల్ ఎన్పి ఇన్వెస్ట్ చేయరు. కేవలం వాళ్ళని 5th స్టాండర్డ్ లెవెల్లో బెస్ట్గా చదివించి బిలో పోవర్టీ లైన్ ఉన్న పేరెంట్స్ పిల్లల్ని చదివించి మనం నవోదయకి పంపిస్తే చాలు. నో సింగిల్ ఎంపీ, ఏమీ ఖర్చు పెట్టకలే. ఈవెన్ ఇప్పుడు మన పెద్దాపురం నవోదయ చూస్తే అక్కడ ప్రిన్సిపాల్ సార్ కూడా ఆ మెస్లో భోంచేస్తారు. బెస్ట్ మెస్ ఫెసిలిటీ వితౌట్ స్ట్రెస్. నారాయణ చైతన్యాల్లో ఉన్నట్టు స్ట్రెస్ ఉండదు. ఆడుతో పాడుతో కాస్త వాళ్ళు పర్ఫెక్ట్గా చదివితే బెస్ట్ గైడెన్స్తో వాడు ఐఐటి అవ్వచ్చు. బట్ వాడు టాప్ 2లో ఉండాలి, 1st 2ndలో ఉండాలి 10th స్టాండర్డ్లో. దెన్ వాళ్ళు నేషనల్ లెవెల్కి వెళ్తారు, ఐఐటి అచీవ్ చేస్తారు. ఇది ఒక ఉప్పాడ సముద్రం తీరంలో ఉన్న ఒక మత్స్యకారుడి పిల్లడికి అది సక్సెస్ అవుతుందా, అచీవ్ చేయగలడా అంటే అక్కడ టీచర్ తలుచుకుంటూ చేస్తారు. నేను పిల్లల్ని ప్రిపేర్ చేస్తాను. మీ రాజమండ్రిలో కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఉంది కోచింగ్, పర్ మంత్ 10,000. సో ఒక నవోదయ కోచింగ్ అంటే 1 to 1.5 lakh ఇన్వెస్ట్ చేయాలి. సో వాట్ ఐ డిడ్, ఐ రిక్వెస్టెడ్ మై హస్బెండ్, నాకు సంవత్సరానికి ఒక 5 ఉప్పాడు చీరలు కొన్నాను అనుకోండి, నాకు ఒక 50,000 ఇవ్వండి అని అడుగుతాను నేను. మా హస్బెండ్ సరే నీ ఇష్టం అంటారు. 50,000 వాళ్ళు గైడ్ కూడా కొనలేరు, ఎందుకంటే దే ఆర్ వెరీ పూర్ పీపుల్. వాళ్ళ గైడ్స్ మెటీరియల్ అన్నీ కొన్ని వాళ్ళని బాగా అంటే మార్నింగ్ అవర్స్లో నేను మార్నింగ్ సెషన్ నేను అకాడమిక్స్ చెప్తా, ఆఫ్టర్నూన్ నుంచి కోచింగ్ నా పర్సనల్ కోచింగ్ ఇస్తూ నేను వాళ్ళని ప్రిపేర్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ అలా నాకు సక్సెస్ వస్తూనే ఉంటుంది. అంటే మా కమ్యూనిటీ అంతా బీసీ అవ్వడంలో బీసీ 2 seats మాకు వచ్చేస్తాయి. సో లాస్ట్ 2 years నుంచి వై ఓన్లీ బీసీ ఓపెన్లో కూడా తీసుకురావాలని ఓపెన్ సీట్లు కూడా 4 రప్పిస్తూ ఆ విధంగా నేను ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ బిఫోర్ యూ ఆల్ మా హస్బెండ్ వన్ మినిట్ మా హస్బెండ్ కూడా థ్యాంక్స్ చెప్పాలి నేను, ఎందుకంటే ఫర్ గివింగ్ నా హస్బెండ్ కోఆపరేషన్, మా సన్ కోఆపరేషన్, హీస్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్, తన కోఆపరేషన్ లేకపోతే అవ్వదు. అండ్ వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్ తెలియదు కాబట్టి లాస్ట్ 1 month నేను పిల్లల్ని మా ఇంటికి తీసుకెళ్ళిపోయి కంప్లీట్ మా ఇంట్లో ఉంచుకుంటా. ప్రిపేర్ చేసిన పిల్లలందరినీ వాళ్ళు 4కి లేపి చదివించడం అలా చేస్తాను. కానీ చాలామంది అనుకుంటారు ఇంత చేస్తున్నాం మాకు ఎంకరేజ్మెంట్ ఉందా అని. ఇలాంటి అవార్డ్సే మాకు ఎంకరేజ్మెంట్, ఇవే మా బూస్టింగ్. ఈ ఇయర్ నేను హై స్కూల్కి వెళ్ళడం వల్ల నేను కొంచెం అంటే మా ప్రైమరీలో ఉన్నట్టు మార్నింగ్ 9 to 4 ఉండలేను. హై స్కూల్కి వెళ్ళడం వల్ల నేను ఇయర్ నాకు కొంచెం డైవర్ట్ అవడం, ఆ పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయడం అంత పీరియడ్ నాకు దొరకలేదు. బట్ మీరు ఇచ్చిన ఈ ఎంకరేజ్మెంట్ ఈ అకాడమిక్ ఇయర్ మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ నవోదయకి పంపించాలి అన్న బూస్టింగ్ ఎంకరేజ్మెంట్ మీరు నాకు ఇచ్చారు. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ అండ్ మై బిగ్ అండ్ హంబుల్ ఎట్లా చెప్పాలి, మా డివైఈఓ నారాయణ గారికి కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన సజెస్ట్ చేశారు నన్ను. ఆయన మా క్లాస్కి వచ్చి నన్ను చూసి చాలా తక్కువ టైంలో హీ సజెస్టెడ్ మై నేమ్. అండ్ రొటేరియన్స్ అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎస్పెషల్లీ యాంకర్ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ చిన్న చిన్న మాటలు చకచకా మాట్లాడుతూ స్వీటెస్ట్ వాయిస్తో ఎవ్రీ టైం చక్కగా ఎంకరేజ్ చేశారు. అండ్ ద ఆర్గనైజర్స్ సార్ అన్నారు ఇక్కడ నేను కూడా ఒక ఒపీనియన్ అంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్లో మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారని, ది బెస్ట్ యంగెస్టర్స్ హీరోస్ లాంటి పిల్లలు, అందమైన వాళ్ళు, చక్కటి పిల్లలు, యంగ్ పిల్లలు ఉన్నారు. అండ్ ఇక్కడ ఉన్న మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా యంగ్గా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, ఫర్ యువర్ కాంప్లిమెంట్స్, ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. అప్పటి నుంచి మేము అందరం సైలెన్స్ అన్నాము, ఎవరు వినలేదు. మీరు స్టార్ట్ చేశారు స్పీచ్, అందరు సైలెంట్ అయిపోయారు. దట్స్ ద పవర్ ఆఫ్ టీచర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ మిస్టర్ Venu Satyaprasad garu to please give his brief feedback. Sir has played a significant role in promoting inclusivity. Sir, your feedback please. Good evening sir. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలండి. నేను స్టేట్ లెవెల్లో 2011లో ఒక అవార్డు తీసుకున్నాను సార్, కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా. ప్లస్ 2019లో కూడా స్టేట్ లెవెల్లో అవార్డు తీసుకున్నాను సార్. ఈ 2 అవార్డుల కంటే చాలా బెస్ట్ అవార్డు సార్ ఈరోజు తీసుకున్నది. అంటే మా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో
చేసిన మా టీచర్స్కి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి మండల్ లెవెల్స్ నుంచి వాళ్ళని సెలెక్ట్ చేసి అవార్డ్స్ ఇస్తుంటారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రతి వింగ్ నుంచి అంటే సోషల్ సర్వీస్ చేసి పీపుల్స్కి ఉపయోగపడే ప్రతి వింగ్ నుంచి కూడా సెలెక్ట్ చేసి బెస్ట్ సర్వీస్ చేసిన వాళ్ళకి ఈ అవార్డ్స్ ఇవ్వడం, తర్వాత మిగతా వాళ్ళకి కూడా అవేర్నెస్ కల్పించడం అనేది చాలా మంచి ఉద్దేశం సార్ ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రంగంపేట మండలంలో ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్గా పనిచేస్తున్నానండి. అంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్ ఉంటారు, అంటే జీరో రిజెక్షన్ పాలసీ అన్నమాట. సర్వశిక్ష అభియాన్ అండర్లో ఏ పిల్లవాడు కూడా స్కూల్ బయట ఉండరాదు. అంటే కొంతమంది వివిధ రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, అంటే మెంటలీ రిటార్డెడ్, డెఫ్ అండ్ డమ్, బ్లైండ్, ఇలా ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్, ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో ఉన్న చిల్డ్రన్స్ని మేము వాళ్ళకి కావాల్సిన స్పెషల్ ఎడ్యుకేషన్ ఇస్తా, వాళ్ళకి కావాల్సిన ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ప్రొవైడ్ చేస్తా, వాళ్ళకి కావాల్సిన సర్జరీస్ చేయిస్తా, వాళ్ళని కూడా నార్మల్ చిల్డ్రన్స్లా ట్రీట్ చేస్తా, వాళ్ళ ఎడ్యుకేషన్ డెవలప్ చేసి వాళ్ళకి రిహాబిలిటేషన్ కల్పించడం మా మెయిన్ ఉద్దేశం అండి. ఈ విధంగా చేయడం మా సర్వీసెస్ని గుర్తించి మాకు ఈ విధంగా అవార్డు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ సార్. మీరు చేస్తున్న మంచి అందరికీ చెప్పినట్టు. ఫైనల్లీ ఐ వుడ్ కాల్ అపాన్ రూపిటి చలం నాయుడు టు కైండ్లీ గివ్ హిజ్ ఫీడ్బ్యాక్. సభకు నమస్కారం అండి. అలా ఈరోటి రోటరీ రివర్సిటీ నిజంగా ఈరోజు ఒక ఉద్యోగిని పౌర సమాజం సత్కరించడం అంటే చాలా గొప్ప విషయం. అటువంటిది రోటరీ రివర్సిటీ లాంటి మంచి రోటరీ అసోసియేషన్ ఇంటర్నేషనల్ క్లబ్స్ సత్కరించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మా డిపార్ట్మెంట్ ఎప్పుడైనా కానీ నిజంగా కరెంటు పోతే గుర్తొస్తుంటాం. కరెంటు పోయిందంటే ఎవరిని ఆలోచించరు అంతగా అంతని, కానీ కరెంటు 24 గంటలు పనిచేస్తుంది. ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు పోతుంటుంది. కానీ అందుకనే మేము ఎప్పుడు వెనకనే ఉంటాం. కానీ ఈ సందర్భంగా మా డిపార్ట్మెంట్ని గుర్తించి ఈ రోటరీ అసోసియేషన్ రోటరీ క్లబ్ తరపు నుంచి మమ్మల్ని, అలాగే మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, మొత్తం మా జేఈస్, మా ఏఈస్ అందరూ కూడా నాకు సపోర్ట్ ఇచ్చి, మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అయితే స్పెసిఫిక్గా ఇంకా ఈ మంచి నాకు ఈ అవకాశాన్ని నువ్వు నిజంగా దీనికి ఎలిజిబుల్ అని చెప్పి నాకు నామినేట్ చేశారు. అలాగే ఈ క్లబ్ చాలా నిజంగా ఒక డిసిప్లిన్గా జరిగింది. ఫ్రమ్ దట్ స్టార్టింగ్ అవర్ నుంచి 1 మినిట్ నుంచి కూడా చాలా చక్కని ఆహ్లాద వాతావరణం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఆర్గనైజర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అందరూ అవార్డీస్ ప్లీజ్ స్టేజ్ మీదకి రండి. వీల్ అడ్జస్ట్. కింద ఒక లైన్ నుంచి